శ్రీనివాసరెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆత్మ కమిటీ చైర్మన్ గారు శివరామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచ్ గారు సుజాత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సర్పంచులు కూడా వేదిక మీదకి రావాలండి. సర్పంచులు అందరూ డిసిహెచ్ గారు, డిఎంహెచ్ఓ గారు అందరూ కూర్చోవాలి. నమస్కారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర మినిస్టర్ గారు ఉన్నా కానీ తిరుమలాయపాలెం ప్రజలకి వేరే హాస్పిటల్లో ఒక కేసీ లేదు. చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఒకవేళ మాకు అక్కడ ఖమ్మం హాస్పిటల్లో ఒత్తిడి ఉన్నప్పుడు ఇక్కడికి కూడా పంపడానికి వీలవుతుంది. వారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ మరి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి ఎన్నో విధాలుగా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కి రకరకాల ఫండ్స్ రూపంలో మాకు అందించి దీన్ని ఎంతో ప్రోగ్రెస్ చేసి ఈ రోజు 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకోవడానికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్ ఆధ్వర్యంలో మనం ఒక డెంటల్ చైర్ ప్రొక్యూర్ చేసుకో, అదే 2.55 lakhs ఒకటి. మరి కాన్పులకు అది తుఫాన్లకి దెబ్బతినిపోతే దాన్ని ఒక 3 లక్షలు పెట్టి రిపేర్ చేయించుకోవడం జరుగుతుంది. మన పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా మనకి నీటి సౌకర్యం కల్పించారు. మనకు ఒక ఆర్ఓ ప్లాంట్ శాంక్షన్ అయింది. మనకి ఇక్కడ జనరేటర్ లేక మరి ఇబ్బంది పడుతున్న సమయంలో మనకి 200 kV జనరేటర్ శాంక్షన్ ఉంది. ఇది ఎంత పెద్ద జనరేటర్ అంటే తిరుమల మొత్తం వెలిగించవచ్చు మనం దీంతో. అంటే సార్ ఎంతో పెద్ద మనసు, అంటే ఏది చేసినా పెద్దగానే ఉంటది అనమాట. అందుకు చెప్తున్నాను. మీ ఇక్కడ వచ్చిన తర్వాతనే మరి ఇక్కడ తిరుమలాయపాలెం చరిత్రలో సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ ఎటువంటి పెద్ద ఆపరేషన్ జరగలేదు. మరి సారు బ్లెస్సింగ్స్ మాకు నిజంగా కూడా. దాని ద్వారా మేము ఇక్కడ టోటల్ గా 23 డెలివరీలు చేస్తే దానిలో 34 పెద్ద ఆపరేషన్లు చేసినాము. అట్లాగే పుట్టిన నవజాత శిశువుల్ని కూడా ఇక్కడ ఒక ఫోటోథెరపీ యూనిట్ పెట్టి పిల్లల డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అలాగే మనకున్న ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఇది సహకారంతో మనకి 36 ఫ్రాక్చర్లు, చేతు కాళ్ళు కట్లు ఫ్రాక్చర్స్ అయినవి మాత్రం మనం ట్రీట్మెంట్ చేయగలిగాము. 410 జ్వరం కేసుల్ని ఈ సంవత్సరంలో ట్రీట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇన్ హౌస్ కిచెన్ బిల్డ్ చేసుకున్నాము. దాని ద్వారా 9,000 మంది పేషెంట్స్ ఇక్కడే భోజన సౌకర్యం, పొద్దున నైట్ బ్రేక్ఫాస్ట్ కూడా సప్లై చేయడం జరిగింది. ఇంకా అన్నిటికంటే సంతోష విషయం ఏంటంటే మనకి జూన్ 2025లో ఈ పరిశుభ్రత గురించి కాయకల్ప అవార్డు మనం పొందుకోవడం జరిగింది. అలా సీనన్న ఇవన్నీ కొన్ని మచ్చలు కుంటలే మీ గురించి చెప్పడానికి దీంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అయితే మనం ఇప్పుడు 30 బెడెడ్ నుంచి 100 బెడెడ్ పోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ ఇది ఒక రికగ్నిషన్ ఈ గవర్నమెంట్ లో సార్ ఆధ్వర్యంలో ఎంతో ప్రగతి చెందాము. అయితే మనకి ఏంటంటే ఇప్పుడు 30 బెడ్ నుంచి 100 బెడ్ వస్తే సదుపాయాలు ఏముంటాయంటే మనకు ఫస్ట్ డయాలసిస్ యూనిట్ వస్తుంది. కూటవేదు దూరంలో మనం ఖమ్మం దగ్గరలో ఉన్నా కానీ ఇక్కడ డయాలసిస్ యూనిట్ రావడం వల్ల డయాలసిస్ కిడ్నీ పేషెంట్లు ఖమ్మం పోకుండా ఇక్కడే చేసుకోవడం జరుగుతుంది. అలాగే పిల్లలు నవజాత శిశువులు SNCU వస్తుంది, NICU వస్తుంది. బ్లడ్ స్టోరేజ్ యూనిట్ అంటే మనం సిజేరియన్ చేస్తున్నాం కానీ సడన్ గా ఏమైనా బ్లీడింగ్ అయ్యి ప్రాబ్లం అయితే కనుక బ్లడ్ బ్యాంక్ ఇక్కడే ఉంటుంది. ఇది కాక ఏంటంటే రీసెంట్ గా గవర్నమెంట్ కొన్ని ట్రామా సెంటర్స్ ఇచ్చారు. లైక్ తిరుమలాయపాలెం ఫస్ట్ ప్లేస్ లో ఉండింది. సార్ ప్రోత్బలంతో అయితే ఉంది, ఎంకరేజ్మెంట్ అయితే ఉంది. ఇక్కడ పెద్దపీట వేస్తున్నాం. తిరుమలాయపాలెం అనేది ఒక పెద్దపీట లాగా అయిపోయింది. ఇప్పుడు మనకి అందరూ ఖమ్మం నుంచి ఇటువైపు చూస్తున్నారు. ఇక్కడ ఎంత స్పీడ్ గా ఉందంటే కేవలం మన హానరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారి ప్రోత్బలం అనేది. ప్రతిసారి ఇక్కడికి రావడం, సారు ఈ రోజు ఎంత బిజీలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం. మనకి ట్రామా కేర్ యూనిట్ వస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఏమైనా యాక్సిడెంట్స్ అయినా కానీ దానికి కూడా గవర్నమెంట్ 1.5 lakhs ఇస్తున్నారు. అది ఇక్కడ గవర్నమెంట్ లోనే మనం ఆరోగ్యశ్రీ కూడా పెంపొందించుకొని ఇంకా దీన్ని ప్రగతికి ముందుకు తీసుకెళ్లారని గవర్నమెంట్ 99 రోజుల ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తున్నారు రేపటి నుంచి. అదే కాకుండా HPV వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. దాని మీద కొన్ని డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ తిరుమలాయపాలెంలో సాక్షితుల మీదనే స్టార్ట్ చేయించే ప్రోగ్రామ్ కూడా ఉంది. ఈ 99 రోజుల్లో శానిటేషన్ అయితే ఉంది. ఇక్కడ కూడా శానిటేషన్ వాళ్ళని కూడా ఎక్కువ మంది తీసుకున్నాము. ముందు ఇక్కడ ప్రజలకు ప్రోత్బలం ప్లస్ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్ల ఇది 100 బెడెడ్ అయింది. పూసపంచిలో కూడా స్టార్ట్ చేశారు. సో ఈ నియోజకవర్గానికి మనకి నిధులు కూడా దాదాపు 800 కోట్లు వెచ్చించి చేస్తున్నారు. ఎంత డెవలప్మెంట్ ఒక 2 సంవత్సరాల్లో చూడటం అంటే ఇది అతిశయోక్తి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు దైవ సమానులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా నా నమస్కారాలు. అలాగే ఈరోజు తిరుమలాయపాలెం మండలంలో 30 పడకల హాస్పిటల్ని
వంద పడకల హాస్పిటల్గా మారుస్తూ తిరుమల ప్రజలకు ఆరోగ్యరీత్యా వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం ఇక్కడే దొరికిద్ది, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇది మీరు ఎంతో ఆనందించాల్సిన విషయం. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ కొన్ని సర్వీసులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజు నుంచి 100 పడకలుగా మారిన క్షణం నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ అన్ని సదుపాయాలు మన మంత్రి గారి ఆధ్వర్యంలో కల్పించాలని ఆయన సభాముఖంగా కోరుతూ థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషం. ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్లు ఈ తిరుమలాపురం మండల హెడ్ క్వార్టర్లో ఒక మంచి 100 బెడ్ల హాస్పిటల్ని సుమారు 26 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటున్నాం. గతంలో 30 బెడ్ల హాస్పిటల్ కింద ఉండేది. అంతకుముందు చాలని వసతులతో గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ మండలంలో ఎవరికైనా అర్ధరాత్రో అపరాత్రో ఆరోగ్యరీత్యా ఇబ్బంది కలిగితే ఖమ్మం పోవటం తప్ప ఇంకొక మార్గం ఉండేది కాదు. ఏ తల్లైనా ప్రసవించాల్సి వస్తే ఖమ్మం ఏ ప్రైవేట్ హాస్పిటల్కో గవర్నమెంట్ హాస్పిటల్కో తీసుకుపోవాల్సి వచ్చేది. అటువంటిది మీ దీవెనలతో మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసవించే కార్యక్రమాన్ని ఇక్కడ హాస్పిటల్లో డెవలప్ చేసుకోవటమే కాకుండా డాక్టర్లని నిత్యము అందుబాటులో ఉండే విధంగా, సిబ్బంది కూడా పిలిస్తే పలికే విధంగా ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో మౌలిక వసతులను కూడా ఎక్కడ వచ్చిన పేషెంట్లకి ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యులకి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మౌలిక వసతులన్నింటినీ కూడా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయినా డయాలసిస్ లాంటి యూనిట్లు ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో కూడిన మంచి వైద్యం ఈ ప్రాంతానికి అందించాలని ఆలోచన తప్పకుండా ఉంది. ఈ హాస్పిటల్ 100 బెడ్ల హాస్పిటల్ కంప్లీట్ అవటంతోనే ఫుల్ ప్లెడ్జ్ లో ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న హాస్పిటల్ ని మరిపించే విధంగా అన్ని వసతులను, మిగిలిన వసతులను కూడా ఈ రాబోయే కొన్ని నెలలలో ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుద్దని ఈ వేదిక ద్వారా ఈ మండల ప్రజలకి, నా కుటుంబ సభ్యులందరికీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా డాక్టర్లను ఒకటే గతం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. పేదోళ్ళకి విద్య, వైద్యం ఈ రెండు మంచివి ఇవ్వాలని దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులు ఎవరైతే ఈ హాస్పిటల్లోనే కాదు, నా నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఏవైతే హెల్త్ డిపార్ట్మెంట్ కు ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రభుత్వానికి వైద్యానికి ఎంతైతే మనం శ్రద్ధ చూపించి ఖర్చు పెడుతున్నామో, ఈ కాన్సన్ట్రేషన్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏదైతే ఉందో ఆ చిత్తశుద్ధికి సంబంధించిన ఫలితాలు రావాలంటే మీరందరూ కష్టపడి పనిచేయాలి. ఉదాహరణకి ప్రతి హాస్పిటల్కి మనకి కావాల్సినంత రిక్రూట్మెంట్ డాక్టర్లను, సిబ్బందినో ఏర్పాటు చేస్తాం. డాక్టర్ అనేవారు ఇక్కడ డాక్టర్ నేను అర్ధరాత్రి పైన అందుబాటులో ఉంటాడనే నమ్మకం ప్రజలకి కలిగినప్పుడే మన హాస్పిటల్కి ఆ పేషెంట్లు రాగలుగుతారు. డాక్టర్ గారు 2 ఉండళ్లే రేత్రి ఖమ్మంలోనో రోజు లేకపోతే పొద్దున్నే హైదరాబాద్ నుంచే వచ్చి పోతుంటాడు. మనం పోయినా కూడా డాక్టర్ ఉండని దానికి హాస్పిటల్కి పోతే అపాయంలో ఉన్న మనకి మేలు జరుగుతుంది అనే నమ్మకం లేకపోతే ప్రభుత్వం ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వైద్యశాలలను అభివృద్ధి చేసిన ఫలితాలు రావు. నాకు తెలిసి ఈ మధ్య నేను గిరిజన ప్రాంతమైన పిన్నపాక, భద్రాచలం ప్రాంతాల్లో తిరిగాను. ఈ మధ్యనే ఒక 10-15 రోజుల క్రితం. అదే రకంగా ఇల్లెంద ప్రాంతంలో కూడా తిరిగాను. కొన్ని హాస్పిటల్స్ అక్కడ అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. నాకు నేనే ఏది నమ్మలేకపోయాను. పూర్తి నమ్మకం, విశ్వాసం. ఉదాహరణకి చర్ల మండలంలో మొన్న ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళాను. అదే రకంగా ఇల్లెంద టౌన్ లో చూశాను.
అదే రకంగా పినపాక మండలం మనుగూరులో చూశాను. నేనే అనుమానం కలిగింది, ఇది మన ప్రభుత్వ హాస్పిటలేనా? చర్లలోనైతే చిన్నది, అది ఆ టౌన్ చిన్నది, హాస్పిటల్ అద్భుతంగా కట్టాం. డాక్టర్లు ఇచ్చే సహకారం, అందుట్లో డాక్టర్లు కూడా ఒక 2-3 పూర్తి కాన్ఫిడెన్స్ ఇచ్చిన కారణంగా ఈనాడు ఆ చర్ల నుంచి ఒక్క చర్ల మండలం ప్రజలే కాదు, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే పరిసర ప్రాంత నియోజకవర్గ ప్రజలు కూడా ఆ చర్లకు వచ్చి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అది ఆశిస్తున్నాను. ఈ తిరుమలాయపాలెం మండలమే కాదు, ఏవైతే తిరుమలాయపాలెం కానీ నేలకొండపల్లి, కూసుమంచి, అంటే ఖమ్మం రూరల్ అంటే ఖమ్మానికి ఆనుకునే ఉంటది, ఏవైతే హాస్పిటల్స్ మీద మనం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామో, వైద్యం కావాలి అంటే వైద్యం ఇవ్వగలుగుతామనే నమ్మకం మనం ఆ ప్రాంత ప్రజలకి, ఆ పేషెంట్లకి కల్పించినప్పుడే, ఆ నమ్మకాన్ని ఒమ్మి చేయము అనే భద్రత ఇచ్చినప్పుడే ఆ పేషెంట్లు మన ప్రభుత్వ హాస్పిటల్స్ కి రాగలుగుతారు, విశ్వసిస్తారని పూర్తిగా నమ్ముతున్నా. ప్రభుత్వం ఎన్ని 100 కోట్లైనా వైద్యం మీద ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్లు అంటే దేవుళ్లతో సమానం. దేవుణ్ణి ఎలా మొక్కుతారో ఆ పేషెంట్లు డాక్టర్ని కూడా అదే రకంగా మొక్కుతారు, అదే రకంగా నమ్ముతారు. ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని, ఆ భద్రత కల్పిస్తారనే ఆ వారి ఆలోచనకి మీరు పూర్తిగా సహకరించాలని వైద్య సిబ్బందిని అందరినీ, అది డాక్టర్లు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, వివిధ సెక్టార్లకు సంబంధించిన వైద్య సిబ్బంది ఉంటారు, వారందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి హాస్పిటల్ కి ఎవరైతే మంచి సర్వీస్ ఇస్తారో, మంచి వైద్యాన్ని కలిగించి పూర్తి భద్రతని, నమ్మకాన్ని పేషెంట్లకి కల్పిస్తారో అటువంటి వారికి ప్రత్యేకమైన బహుమతులు నా నియోజకవర్గం నుంచే కూడా మొదలు శ్రీకారం చుడతానని కూడా ఈ వేదిక ద్వారా వైద్య సిబ్బంది కింద నుంచి పై వరకు తెలియజేస్తున్నాను. ఇక ఒక్క నియోజకవర్గంలోనే, అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీరు చూడండి. ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 2 100 బెడ్స్ హాస్పిటల్స్ ని మనం శంకుస్థాపన చేసుకున్నాం. ఇది రెండవది. పోయినసారి కూసుమంచిలో చేసుకున్నాం, ఇది రెండవది. అంటే వైద్యానికి ఈ ప్రభుత్వం పట్ల ఉన్న చిత్తశుద్ధి, నిజాయితీ, ఆలోచన, పేదవాడు పడుతున్న కష్టం, వైద్యాన్ని ఎలా సహకరించాలి అనే, ఎలా పేదవాడికి ఉపయోగపడాలనే ఆలోచనని సిబ్బంది గ్రహించినట్లయితే ఫలితాలు వాటంతటవే అద్భుతంగా వస్తాయని పూర్తిగా నమ్ముతున్నా. ఈ మధ్యనే నేను కొన్ని హాస్పిటల్స్ లో చూశా. ఎవరి మీద ఈ ప్రభుత్వానికి కోపం లేదు, ఎవరిని నొప్పించాలని లేదు, ఎవరిని మాటలానాలు కూడా లేదు. ప్రభుత్వ పక్షాన మేం కానీ, ప్రభుత్వ పక్షాన ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, మీ నిధులు, మీ కార్యక్రమాలు, మీ పనులు చిత్తశుద్ధితో ప్రజలకు అందించినట్లయితే ఈ ప్రభుత్వం ఏ ఒక్కళ్ళని చిన్న చూపు చూడదు, చూడపోదని కూడా ఈ వేదిక ద్వారా ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ టీం అందరికీ తెలుపుతూ, చివరిగా నేను ఒకటి చెప్తున్నాను, ఇది ప్రజా ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం. పేదవాడికి మంచి చేసే కార్యక్రమాలన్నిటిలో ఈ ప్రభుత్వం మాట చెప్పడమే కాకుండా కార్యరూపం దాల్చుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ తో పాటు ఎడ్యుకేషన్ లో కూడా విప్లవాత్మకమైన మార్పులు ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. దీంతో విద్యా, వైద్యానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసి, ఇక మౌలిక వసతులు అనేది మన నియోజకవర్గంలో గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలలలో ఎలా చేశామో మీకు తెలియంది కాదు. ఈ హాస్పిటల్ కాంట్రాక్టర్ అమ్మా చేస్తారు. ఇది
కరెక్ట్ గా మళ్ళీ నాకు డిసెంబర్ వచ్చేసరికి ఓపెనింగ్ పెట్టుకోవాలి. యుద్ధ ప్రాతిపదిక మీద డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని కూడా కాంట్రాక్టర్ కి వేదిక మీద నుంచి చెప్తూ, సిబ్బంది కూడా నివసించడం కాదు, అధికారులు కలెక్టర్ గారికి కూడా చెప్పండి, ఫ్రీక్వెంట్ విజిట్ చేయండి. ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఈ సిబ్బంది ఈ తిరుమలాయపాలెం హెడ్ క్వార్టర్ లోనే నివసించాలి. ఎక్కడో నివసిస్తే ఆ ప్రజలకి, ఆ పేషెంట్లకి నమ్మకం కలగదు, వారికి వైద్యం ఇవ్వలేము. కాబట్టి అధికారులంతా కూడా, ఉద్యోగస్తులంతా కూడా ఇక్కడే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.